ముందు నెక్ మెజర్ చేసుకుందాం. ముందు నెక్ మెజర్ చేసుకునేటప్పుడు ఇగో ఇలా చూసుకుంటే కరెక్ట్ తెలుస్తుంది టేప్ తోటి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా క్రాస్లో హాఫ్ ఇంచ్ తగ్గించి హాఫ్ ఇంచ్ తగ్గించినాం కదా ఆల్రెడీ కుట్టుకు. 7 ఇంచెస్ ఇలా 7 ఇంచెస్ పెట్టుకో. కానీ ఇది పరవడి ఇట్లా చేయడం రావాలి, కరెక్ట్గా పెట్టుకోవడం ఇట్లా క్రాస్ తీయాలి. నెక్స్ట్ దాన్ని కలిపేసుకో మంచిగా. ఇప్పుడు హాఫ్ ఇంచ్ కంటే కొంచెం పెట్టు, హాఫ్ ఇంచ్ పెట్టు. రౌండ్ స్కేల్ తోటి గీతకి నెక్ గీసేసి ఇది ఇటు ఉండాలి. అట్లా 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 ఇట్లా లోపలికి అనేసి లోపలికి రావాలి. దీన్ని టచ్ అవ్వాలంటే తిప్పాలి దీన్ని ఇట్లా. కరెక్ట్ వచ్చేసింది. నెక్ అయిపోయింది. ఈ 3 పాయింట్లు అయితే మనకి ఈజీగా అయిపోయినాయి. ఇప్పుడు 4th పాయింట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఉక్సు పట్టి నుంచి ఇప్పుడు ఉక్సు పట్టి నుంచి కొలువు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంది? 3.5 ఉంది. 3.5 అయితే ఎంత పెట్టాలి? 4.5 పెట్టాలి. పెట్టేసి 4.5 ఇక్కడ నుంచి 4.5 ఎక్కడ మనం కొలిచిన నెక్ పాయింట్ నుంచి, ఇక వచ్చిన నెక్ పాయింట్ నుంచి 4.5 వచ్చిందా? నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తావు? ఇక్కడ నుంచి ఈ షేప్ పాయింట్ దాగోలు 4 ఇంచులు 4 ఇంచులు పెట్టేసి దీనికి ఏం యాడ్ ఉండదు. ఇంకా 4 ఇంచులకు మార్కు. చూడండి మీకు కూడా టేప్ తోటి స్పీడ్గా అసలు ఏమి మనకి ఎంత టెన్షన్ లేకుండా అవుతుంది. నెక్స్ట్ పాయింట్ ఏం చేస్తాం? మీ షోల్డర్ నుంచి ఈ చెస్ట్ పాయింట్ కలుసుకో. సాగదీయకుండా 11.5 మొత్తం వదిలిపెట్టకుండా ఈ నుంచి పై నుంచి 11.5 పెట్టు. కింద డాట్కి ఇట్లా అనుకో. ఈడ చూసుకున్నా సరే మీకు ఒక 2.5 ఇంచ్ డాట్, మళ్ళీ 2.5 ఇంచ్ డాట్ పెట్టేసి ఈ లైన్ ఈడికేలు వచ్చిన లైన్ దగ్గర ఈడ తప్పు చేస్తారు. ఈడికేలు వచ్చిన లైన్ దగ్గర ఈ పాయింట్ రావాలి. ఈడికేలు వచ్చిన లైన్ ఎంత? 4 ఇంచుల లైన్ ఇది ఇట్లా ఈడ మళ్ళీ ప్లస్ సింబల్ కావాలి మనకి. ఇది పాయింట్ అన్నట్టు. ఈ పాయింట్ నేను చెప్పిన కదా 2 మిస్టేక్లు, 2తోటే మన షేపు బ్లౌజ్ కుదరదు. ఇదే పాయింట్ ఇక్కడ నుంచి వచ్చిన పాయింట్కి మన ఇక్కడ నుంచి వచ్చిన ఈ పాయింట్కి ప్లస్ సింబల్ కలిస్తే అప్పుడు చెస్ట్ పాయింట్లో డాట్ అనేది కరెక్ట్ వస్తే మన ఈ చెస్ట్ పార్ట్ కరెక్ట్ వస్తుంది. ఈ పాయింట్ కోసమే మనం